ఎప్పుడు ఆ రాజకీయాల్లో కానీ సినిమా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఎప్పుడు తన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక వాక్యాలతో ఎప్పుడు ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు యువతను నా క్లిప్పింగ్ చూపెట్టి యువతను తప్పుదారి పట్టించొద్దంటున్నారు బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్. నా క్లిప్పింగ్స్ తో యువతను తప్పుదోవ పట్టించొద్దు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆమె ఈ ట్రోలర్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు? ఆమె చేసిన వ్యాఖ్యలేంటి? మళ్ళీ ఆమె ట్రోలర్స్ కు ఎందుకు గట్టి కౌంటర్ ఇచ్చారు? అసలు విషయానికి వస్తే భాజపా ఎంపీ నటి కంగనా ట్రోలర్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సినిమాలో సన్నివేశాలను చూపిస్తూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు తన సినిమాలోని సన్నివేశాలను ఎందుకు చూపిస్తున్నారు అసలు ఈ ట్రోలర్స్? వివరాల్లోకి వెళ్తే, దయచేసి యువతను తప్పుదోవ పట్టించొద్దు అని హితవు పలికారు. ఇటీవలే యువతను ఉద్దేశించి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు? ఎవరిపైన చేసి? కొందరు హిందూ యువతలు బాధ్యతలు లేకుండా స్వేచ్ఛా పేరిట తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. వారిని కట్టర్ హిందూ అనరని గట్టర్ జనరేషన్ అని వ్యాఖ్యానించారు కంగనా. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. దీంతో కొందరు నెటిజన్లు కంగనా వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆమె సినిమాలోని కొన్ని పాత్రలను, పాత వీడియోలను వైరల్ చేశారు. ట్రోలర్స్ పై స్పందిస్తూ సినిమాలో తాను పోషించిన పాత్రలకు నిజ జీవితానికి ముడిపెట్టొద్దని కోరారు. నేను కోట్ల పారితోషికాన్ని తీసుకొని సినిమాలో ఆయా పాత్రలు పోషిస్తూ పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు నా చుట్టూ భారీ భద్రత ఉంటుంది. అలాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తూ, అలాగే పబ్బులలో, రోడ్ల మీద, ఫంక్షన్ లో కూడా యువత అలాగే ప్రవర్తించవచ్చని అంటారా మీరు? ఈ రెండు ఒకటేనా? నటిగా నా వృత్తి తగ్గట్టు విభిన్న పాత్రలు పోషిస్తాను. మరి ఈ విషయంలో నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. దయచేసి యువతను ఈ సాకుతో తప్పుదోవ పట్టించకండి అంటూ ట్రోలర్స్ కి గట్టు కౌంటర్ ఇచ్చారు. మరి ఇతర పిల్లలను మీరు తప్పుదోవ పట్టిస్తే రేపు ఆ పరిస్థితి మీ పిల్లలకు రావచ్చు అని కూడా కంగనా హెచ్చరించారు. మరి బీజేపీ ఎంపీ నటి కంగనా తను మాట్లాడింది ముక్కుసూటిగా, ఏదున్నా ముక్కుసూటిగానే, స్ట్రేట్ ఫార్వర్డ్ గానే మాట్లాడుతుంది. అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిందైనా, ఇటు దేశ రాజకీయాల గురించి అయినా నిజంగా ఆమె నిజాలే మాట్లాడుతుంది ముక్కుసూటిగా. కానీ కొన్ని మనం మనసు పెట్టి ఆలోచిస్తే కంగనా చెప్పింది 100% నిజమే. ఒక్కసారి ఆమె చెప్పిన విషయాలు ఒకసారి ఆలోచించండి. తప్పుదోవ పట్టకండి.